పిల్లలు బడికి పోతే అంతమందికి తల్లికి వందనం ఇస్తాం, ఎంతమంది పిల్లలు వెళ్తే అంతమందికి అప్పట్లో అమ్మఒడి ఇస్తామని చెప్పారు. వాళ్ళు చేసింది ఏంది, 2-3 పిల్లలు ఉన్నా కూడా ఆ తర్వాత ఒక్కరికే కుటుంబంలో వర్తింపజేయటం చేశారు. ఆ పథకాన్ని ఆ విధంగా నీరు గారిస్తే అదే దాన్ని మనం తల్లికి వందనం పేరుతో మార్చి ఎంతమంది స్కూల్ పిల్లలు బడికి వెళ్తుంటే అంతమందికి ఇచ్చిన ఘనత వచ్చేసి మన చంద్రబాబు నాయుడు గారిది, మన కూటమి ప్రభుత్వం ఉంది. ఎగ్జాంపుల్గా వేంపల్లి మండలంలో బక్కన్నగారిపల్లిలో అంటే మా కాన్స్టిట్యూన్సీలో ఒక తల్లి 5 మంది పిల్లలను స్కూలుకు పంపిస్తా ఉంటే 5 మందికి కూడా తల్లికి వందనం పథకం వర్తింపజేసిన ఘనత వచ్చేసి మన కూటమి ప్రభుత్వం ఉంది. అలాగే శ్రీశక్తి విషయంలో కానీ ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడైనా వైఎస్ఆర్ వాళ్ళు కూడా ఉంటే వాళ్ళ సోదరి మనరు వాళ్ళ సత్యవన్లు కూడా వెళ్తుంటే వాళ్ళని అడగండి, ఆర్టీసీ బస్సులో మీరు టికెట్లు డబ్బులు ఇచ్చి వెళ్తున్నారా, మీరు ఫ్రీగా వెళ్తున్నారా? ఒక్కసారి ఆలోచన కూడా చేయండి. ఇలాంటి పథకాలన్నీ ఏదైతే మనం మేనిఫెస్టోలో చెప్పినామో ఆ రకంగా చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారి గురించి కూడా ఏదంటే ఒక స్మార్ట్ కిచెన్ పెట్టాలా, తర్వాత ప్రతి ఒక్క చోట, తర్వాత దానికి P4 మోడల్లో దానికి అయ్యే డబ్బులు కూడా మీరే సమకూర్చుకోవాలని చెప్తే మన కలెక్టర్ గారు దాని గురించి ఎంత ఇదిగా అంటే రాజ్యసభ మెంబర్లతో కూడా కొంతమందితో ఫండ్ కలెక్షన్ చేసి తర్వాత వివిధ ఫ్యాక్టరీల నుంచి కూడా CSR కాలం నుంచి కూడా చేసి తర్వాత జిల్లాలో ఈరోజు ప్రతి స్మార్ట్ కిచెన్ కూడా తయారయ్యే విధంగా తర్వాత మన కలెక్టర్ గారు ఆ తర్వాత కృషి కూడా ఎక్కడన్నా కానీ అరటి తోటలు కానీ పులివెందుల్లో ఏదైనా డ్యామేజ్ అయ్యి గాలికి వానకు పడిపోతే మా రైతులు కూడా నాకు ఫోన్ చేయకముందే తర్వాత కలెక్టర్ గారు మాకు ఫోన్ చేసి మీ ఏరియాలో ఈ విధంగా డ్యామేజ్ జరిగింది, మీరు అక్కడ పోయి చూసి హార్టికల్చరల్తో ఇచ్చి దానికి కావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ మిగతాడి కానీ అన్నీ ప్రభుత్వం నుంచి మేము వర్తింపజేస్తామని ఇలాంటి కలెక్టర్ గారు నిజంగా మా కడపలో ఉండడం చాలా మాకు అదృష్టంగా కూడా భావిస్తూ, అలాగే ఎస్పీ గారి గురించి కూడా ఎక్కడైనా కానీ ఎవరైనా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళను టార్గెట్ చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టాలా, వీళ్ళని సతాయించిన ఒక్క సంఘటన ఏమైనా ఉంటే చెప్పండి. కక్ష సాధింపు చర్యలకు కానీ ఎలాంటి పరిస్థితుల్లో పోకుండా ఒకవేళ మేము చెప్పినా కూడా తర్వాత మా ఎస్పీ గారు అలాంటి వద్దని మాకు అలాంటి సుపరిపాలన అందించే విధంగా లా అండ్ ఆర్డర్ విషయంలో అంత హానెస్ట్గా అంత స్ట్రిక్ట్గా కూడా పనిచేసే మా ఎస్పీ గారికి, అలాగే మా సోదరైనటువంటి మా అక్క గురించి అసలు చాలామంది మీకు ఇలాంటి ఇన్ఛార్జి మంత్రి దొరకడం కూడా మీకు చాలా అదృష్టము. ఏంటంటే మా ఇన్ఛార్జి మంత్రి గారు మేము ఎప్పుడు ఫోన్ చేసినా పలకడం, తర్వాత ఇక్కడ శివమోహన్ రెడ్డి అన్న కూడా ఉన్నాడు, ఆయన కూడా చెప్తాడు పొద్దున. తర్వాత బీసీ హాస్టల్ గురించి ఆ ఫండ్ గురించి ఎంతంటే అంత అక్క కూడా కష్టపడి ఆడ 9 కోట్లు ఇచ్చి ఈరోజు 600 మంది పిల్లలు ఈరోజు ఆ స్కూల్లో మళ్ళీ చదివి హాస్టల్ ఫెసిలిటీ కూడా వచ్చే విధంగా చేసిందంటే అక్కడ కూడా మరీ అంతా థ్యాంక్స్ చెప్తూ ఇవన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత మన ప్రభుత్వం కూడా మన చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన అభివృద్ధి సైడు చాలా ఇదిగా పోతా ఉన్నాం. మాకు ఒక ప్రోగ్రాం ఇచ్చారు, ఒక 30-35 రోజులు, 5 రోజుల నుంచి అంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం. అది 30 రోజులు మమ్మల్ని ప్రజల్లో ఉండమన్నారు. ఇన్ఛార్జి మంత్రి గారికి కలెక్టర్ కూడా చెప్తాను, మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా అత్యవసరమై ఒక బోరు వేపియాలన్నా, ఏదన్నా ఒక డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా మాకు అంతో ఎంతో స్పెషల్ డెవలప్ ఫండ్ నుంచి కానీ ఆ తర్వాత లేక DMF నుంచి కానీ 1 కోటో 2 కోట్లు కానీ ఇస్తే అత్యవసరమైన దానికి మేము ఆ ఫండ్ వాడతామని ఆ తర్వాత ఈ సభ సందర్భంగా వేదిక ద్వారా పులివెందుల ఇన్ఛార్జ్ మంత్రికి రవి గారికి తెలియజేస్తున్నాం. డెవలప్మెంట్ కోసం మీరు ఏదైతే హామీ ఇస్తారో అది చేయడానికి ఇప్పుడే ఆదేశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఎలాగో మీ పులివెందుల ఎమ్మెల్యే గారు స్పందించరు కాబట్టి ఆ బాధ్యత మీదే. కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసం ప్రజల కోసం ఎల్లవేళ్ళ కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, నేనే ఆదేశిస్తున్నా ఇన్ఛార్జ్ మంత్రిగా. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి ప్రజల్లోకి పోయి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇంకోటి కూడా తర్వాత లోకేష్ బాబు గారు కూడా నిన్న ఆ ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఖచ్చితంగా పెన్షన్స్ మీద కూడా అంటే ఒక దిశానిర్దేశం మీకు ఎప్పుడు ఇస్తామో ఏ రకంగా ఇస్తామని కూడా ఆయన కూడా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి వచ్చేవారు ఆలోచన చేసుకొని ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టు తల్లికి చెల్లికి ఏం చేయలేని వ్యక్తి ఈ రాష్ట్రానికి కానీ
తర్వాత మళ్ళీ కానీ చేయాలంటే అది ఏ రకంగా ఉంటుందో ఆలోచన చేసుకొని ఆ తర్వాత మీరు కూడా ఆలోచన చేయమని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.